ఎందుకంటే ఆయన ఆర్ఈసి వరంగల్లో చదివాడు. ఆయన ప్రిన్సిపాల్ పోస్ట్ వస్తున్నా ప్రిన్సిపాల్ ఇస్తే ఎడ్డుబోనీర్ అని చెప్పి ఓన్లీ హెడ్గానే ఉన్నాడు. కానీ నేను కూడా హెడ్నే ఉన్నా. దాదాపు ఈ మైనార్టీ కాలేజీలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో పోరాటం చేస్తే ఏదో ఒక చెప్పి ప్రమోషన్ ఇవ్వలేదు. అది ఉద్యోగస్తులకు కూడా ఉంది. సరే, ఇక్కడ మనం దాన్ని పక్క పెడితే నాకు కూడా అంటే నాది యాక్చువల్గా నల్గొండ జిల్లా తిప్పర్తి. ఇద్దరు కూడా మన రిలేటివ్ అవుతాడు, మిర్యాలగూడెం అతను కూడా. మేము అక్కడ కూడా పోయినాము. అయితే ఇక్కడ విలేజ్లలో జరుగుతుంది, ఎందుకంటే విలేజ్లో కనపడతారు కాబట్టి ఈయన ఆ కులం ఈ కులం జరుగుతుంది. ఆ కులాలలో కూడా ఇద్దరు ఒక పొజిషన్లు ఉంటే, అందుకని క్యాస్ట్ అనేది క్యాష్ మీద డిపెండ్ అవుతుందని నాకు అర్థమైంది. ఎంతోమంది హీరోలు పెద్ద డబ్బులు ఏ కులం చేసుకునే పట్టింపు రాదు. ఇక్కడ ఏంటంటే ఒక కులమామ ఎక్కువ కులం అన్నా ఆర్థికంగా వనరులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నాడనే చేశారు. సో ఇదే సిచ్యువేషన్ 1989లో ఒక ముస్లిం అమ్మాయిని మా ఊర్లోనే బామ్మర్ది తిప్పర్తిలో అతడు లవ్ చేసిండు, చేసుకుంటా అన్నాడు. అది మా ఊర్లలో ఎట్టుంటుంది, ముస్లిమ్స్ హిందూ బావా వదిన అనుకుంటాం, పక్క పక్కన ఉంటుంది సిలార్మీగూడల్లో. అప్పటికి అతను మేజర్, అమ్మాయి మేజర్, క్లాస్మేట్స్. వీడు ఆ అమ్మాయి గురించి చదువు ఆపించండి, చేసుకున్నారు. చేసుకుంటే ఇలా ఇంట్లో కోస్తురు పోతూ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ లవ్ చేస్తున్నది తెలిసినప్పుడు వాళ్ళంతా దీన్ని కొడతాం అది ఉంటే, అప్పుడు మేము డిగ్రీ చేస్తున్నాం, కొడతారు ఇది చేస్తున్నారు అన్నప్పుడు మనం ఏం చేసినాం అంటే వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా వారిని కొట్టాలని లేదు, కానీ పక్కన ఉన్న ఏదైతే తిప్పర్తులు ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీడిని చంపుతాం చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి పోలీస్ స్టేషన్? అప్పుడే నేను ఆలోచించాను, నేను ఏం చేయాలి ఇప్పుడు. వాళ్ళు చంపుతున్న వాళ్ళ పేర్లు తీసుకొని తిప్పర్తి ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ ఇవ్వటం, అక్కడున్న సర్పంచ్ కూడా అగ్రకులం అతను, అగ్రకులం సర్పంచ్ తీసుకుపోవడం, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా మన బ్రదర్ చెప్పినట్టు వాళ్ళ కులాలతోటి కూడా మాటలు జరగాలి అని అంటే డిస్కషన్ అయితే తెలుస్తుంది అని అక్కడికి కూడా తీసుకొని పోయి అక్కడున్న ముస్లిం పెద్ద ఎవరైతే చంపుతున్న ముస్లిం పెద్ద ఉన్నారో ఆ ముస్లిమ్స్ కూడా తీసుకుపోయి వాళ్ళతోటి రిటర్న్గా రాపించిన ఏం జరిగినా అని చెప్పింది. అయితే వీళ్ళు తల్లిదండ్రులు ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు ముస్లిమ్స్ వాడిని చంపాలే చేయాలని, ఎందుకంటే ఆర్థికంగా లేరు వాళ్ళు, కాకపోతే కులంగా పెద్దగా ఉండొచ్చు కానీ ఆర్థికంగా లేరు. సో అందుకనే వాళ్ళు కొట్టాలనిలే, కానీ వీళ్ళను వేరే కులపోలు. ఇప్పుడు ఇదంతా కూడా నాకు తెలిసినంత వరకు ఆ గౌడ్స్ ఎస్సీలు బయట బావబావులని మేము ఊర్లలో అనుకుంటాం, పిల్లలను చేసుకున్న పెద్ద సమస్య లేదు. కానీ వాళ్ళకున్న పక్క ఏదైతే కులాలు ఉన్నారో, వాళ్ళకున్న ఆర్థికంగా ఏదైతే వనరులు ఉన్నాయో, వాళ్ళకున్న పొలిటికల్గా ఏదైతే పొజిషన్లు ఉన్నారో ఆ పొలిటికల్ పొజిషన్, నా పొజిషన్ ఏమవుతుందని భయపడి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని గొప్పలు చెప్తున్నారు రాజకీయ నాయకులు, రాబోయే రోజుల్లో బీసీలు ఉండాలి ఇది ఉందని చెప్పేవాళ్ళు. ఇవాళ చంపుడులు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ దాంట్లో కానీ బీసీలు అని, బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళని చంపుతున్నారు. ఇది విచిత్రంగా అంటుంది. రాజ్యాధికారం కావాలి, ఇద్దరు కలిసి రాజ్యాధికారం కావాలని కోరుకునే బీసీ వాళ్ళే చంపటం అనేది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకోటి కూడా సేమ్ ఇదే ఇష్యూ ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో లేదు. నా అల్లుడైతాడు, అతను పోలీస్ కానిస్టేబుల్, అమ్మాయి యాదవ్. అయితే చేసిరు పెళ్ళిలో ఒప్పుకుంటా, వాళ్ళిద్దరు ఓకే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పోతుంటారు చూస్తుంటారు కదా, అమ్మకు 100% అమ్మాయికి ఎవరో లవ్ ఉన్నారని అందరికీ తెలుసు. పాపం అమ్మ కూడా ప్రాణం కదా, ఏమన్నదు. ఈ పక్కను అమ్మను నాన్నను ఎగేస్తారు పక్కను, లేకపోతే పక్కింటా ఏమే పక్కకేదో పోయిందట. వీళ్ళ సమాజం అంతా కూడా తను బతకాలని పక్కోళ్ళు అన్న దాని గురించే చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఉన్నాడు, ఈ పిల్లోడు, ఇద్దరు చదువుకుని జాబ్ కూడా రాలే. వీళ్ళ ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవరు. సో ఈ పిల్లోడు బాగున్నాడు, చూసుకున్నాడు, ఆ అమ్మాయి కూడా డిప్లొమానే చేసింది, చేసుకుంటాను. అయితే మేము కూడా పెళ్ళి పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా, నువ్వు నాకు తెలుసు ఎస్సీనే ఓకే, కానీ నువ్వు యాదవ్ అని చెప్పు, ఏదైనా చెప్తావు, తప్పేంది. అంటే సిటీలో కాబట్టి యాదవ్ అని చెప్పి పెళ్లి చేసినాం. మేము పోతే మన ఆచారాలు వేరుంటాయి కదా, వాళ్ళకి వేరే తెలుసు, ఈ యాదవ్ అని చెప్పు అని చెప్పారు. సరే యాదవ్ అని చెప్పినా పెళ్లి చేసినాం. చివరికి అది నా కుటుంబానికి కూడా వచ్చింది. ఎందుకంటే ఇది చెప్పాలా చెప్పొద్దు అని చెప్తున్నా, ఎందుకంటే నా విషయంలో కూడా వచ్చింది. ఆ ముదిరాజు అతను మా పాప, నేను వేసినే మాలనే. అయితే అమ్మాయి చదువుకుంటుంది, అబ్బాయిని తెలిసింది. 2-3 రోజులు అయితే నేను ఇట్ట మా అమ్మ, నువ్వు అంబేద్కర్ ఇస్తా అంటావు, క్యాస్ట్ ఇదేంది చేస్తానికి ఏది లేదని, నీకు సమాంతరం వీళ్ళందరి కాడిపోతే అరే ముదిరాజు ఏం కాదని, కాకపోతే చేసుకుంటే ఏమైంది మనం తక్కువ కుళ్ళు ఎక్కువ కుళ్ళు అని. అతను ఐఐటి చెన్నైలో చదివిన మంచిదని కాలేజ్ ఉంది, మంచి కాలేజ్ ఉన్నది, పొజిషన్ 2 years అని చేయాలి. అమ్మ నేను ఇట్లా ఇంకో పాపను చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. పెద్ద పాపను పెళ్లి చేస్తే చిన్నమ్మకి ఎఫెక్ట్ అవుతాయి కదా.
అని నేను అన్నా. అంటే ఏమవుతుంది, ఎందుకైతే నా జీవితం నిజం లేదు లేదు నేను చేయనంటే 2 years ఆ ఏడుస్తుంటే ఆ బాధ నాకు అనిపించింది. మా అమ్మ ఉంటే చివరికి మా బామ్మర్దులు బీజేపీ ఉండేసి ఆ కాలేజ్ పోయి ధర్నా చేస్తా అని చంపేస్తా. అప్పుడు నయీం ఉన్నాడు, నయీం పెట్టుకొచ్చి అని చంపేస్తా, వాడిని చంపేస్తా, నా మేడ కూడా ఇస్తాను భుజమ్మన్న. నాకు అప్పుడు ఈ అమ్మాయిని, అరే నేను పోతే ఆయన చంపేటవేంది, నువ్వు వద్దంటే నేను చేసుకోను, వద్దంటే ఒట్టినే ఉంటా అంటే ఇది చెప్పాలి అంతా. ఆ బాధ చూసి చివరికి ఎవరు మన ఈటల రాజేంద్ర వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళు క్యాస్ట్, నేను ఒకసారి ఎంక్వైరీ చేసిన పెట్టిన ఆయన అమ్మాయిల కాలేజీ ప్రిన్సిపాల్ ఐఐటీలు చేసిండు, జూనియర్ కాలేజీలో పరిచయం అంట, 5-6 ఏళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఉంది. చివరికి చిన్నప్పుడు మా నాయన చనిపోయిండు, అయితే వాళ్ళ నాయన చిన్నప్పుడు చనిపోయి గుడిసెనే. ఓహో గుడిసెలు ఉన్న వాళ్ళు అయితే గొడవ కాదు, వాళ్ళకన్నా ఎంతో నేనే పొజిషన్ ఉన్నా. ఎంత నేను పొజిషన్ ఉన్నా, నువ్వు ఎస్సీఓని కదా. అంటే కులం ఎట్టుంటుందంటే మనం ఎంత కార్లు తిరిగినా ఏది తిరిగినా కులం తక్కువడేని అంటారు. అన్నీ దాదాపు 2 years తర్వాత మంచిగా అయింది పెళ్ళైంది, ఎక్సలెంట్ ఉన్నారు. అసలు అంత మంచి అల్లుడు నేను తీసుకురాకపోతుంటున్నాను, మంచి పాప అయింది, అయిపోయింది. రెండోసారి పాప పెళ్ళి మేము ఎక్కడ చెప్పుకోలేదు. మా బామ్మడు చెప్పిన, మా బామ్మడికి అరే నా బిడ్డ నేను ఆయనకు ఒక్కటే చెప్పిన, చదువుకుంటే చదువుకో, ఏ రోజు ఇబ్బంది పడినా నా ఇంటికి తోలన్నా, నేనేం చేయను, నాకేం ఎందుకంటే ఆడపిల్ల ఎంటెక్ చేసుకుంది, ఆల్రెడీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తుంది, భర్తది. ఏమన్నా అయితే నాకరగా ఏమన్నా కానీ నా పిల్లోడు చాలా మంచి అయ్యిండు, చేసుకుంటే అయిపోయింది. రెండో పాప పెళ్లి కావాలి, అది చెప్పాలని చెప్పొద్దా వచ్చినండి. నేనేమన్నా చెబుతానంటే ఏం కాదే, మా ఇంటి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, మా బామ్మార్దులు ఒప్పుకున్నారు, కుటుంబం అందరు చెప్పినా అందరు వద్దన్నారు. నీ ఇష్టం అబ్బా నీ ఇష్టం అంటే, నా కూతురు మీరు ఆ పిల్లగాడు కూడా నువ్వు సింగిల్ పైస లేదు వచ్చి పెళ్లి చేయమని అన్నాడు. నేను సింగిల్ పైస లేదన్నాక పెద్ద కూతురు కదా, సింగిల్ పైస లేదండి అన్నీ నేనే చేసిన, ఇక ఓ 15-20 లక్షలు అయిపోయింది. ఎందుకు పెద్ద కూతురు ఎందుకో చిన్న చేస్తే మళ్ళీ ఏమనుకుంటారు కదా, జనాలందరికీ ఎవరితో పెళ్లి చేసిన. పెళ్ళి అయింది, పాప అయిపోయినా, చిన్న పాప సారీ ఏమని. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు అన్నావు కదా, నెక్స్ట్ జరగబోతే పిల్లలకి ఏం చేయాలంటే మనం ముందే తెలుసుకొని మనమే పోయి పోలీస్ స్టేషన్లో పెళ్ళిళ్ళు చేయటం, లేకపోతే వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొచ్చి రిటర్న్గా రాపియటం, రేపు ఏమన్నా అవుతుందని నా సార్. రెండో పాప పెళ్లి కావాలంటే మా పాప ఉండి ఒకతను పోలీసు డిపార్ట్మెంట్ అయ్యమ్మ లేడు ఎవ్వలేడు చనిపోయాడు, ఎక్సైజ్ దాంట్లో జాబ్ వచ్చింది. మా అమ్మాయి బాగుంది, ఎంటెక్ చేస్తుంది, అనురాగ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్న. ఆ పిల్లోడు నాకు ఎవరు లేరు మీరు అంతా కుదిరింది. ఆ పిల్లగాడు మాట్లాడుతూ మా పాప అన్నదంట, మా అక్క ఇట్టుంది ఇట్లా వేరే చేసుకుంది అన్నంట. పెళ్ళంతా ఓకే అయింది, వాడు చేసుకోని అన్నాడు. నువ్వు ఇదెందుకు చెప్పినావు మనం ముందే చెప్పాలి కదా. అప్పుడేం పెళ్లి చేసేటప్పుడే నన్ను బలవంతం చేసి చేపించారు, ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి అంటే ఆ పిల్లగాడు చేసుకోవాలి. అంటే నేనంటే తల్లిదండ్రులకు ఇదొక బాధ ఉంటుంది. అందుకనే సమాజంలో డబ్బులు పొజిషన్ ఉంటే రాదు. ఇప్పుడు కేవలం ఆయన ఏ పెద్ద కులమైనా ఈ పిల్లగానోళ్ళు ఆ స్థాయిలో లేరు కాబట్టి, ఇంతకన్నా పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఎంబడిబడి చేసుకుంటారు, ఎవరైనా కొడతారా? సో ఇక్కడ అదే ఉన్నది కాబట్టి నిజంగా అభినవ్ ఇది చేయటం కార్యక్రమంకు నేను వస్తున్నానని చెప్పని నేను రావడం చాలా సంతోషం. అభినవ్ ఇలాంటి కార్యక్రమాలు కంపల్సరీ, ఇంతమంది కాక ఆ పిల్లగాని ఊరు కాదు అమ్మాయి ఊరు పోతే పెద్ద మీటింగ్ అవుతుంది, జులుస్ తీసుకుంటే పోతే పెద్ద మిగతా వాడు భయపడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇంతెందుకు, ఆ ప్రభుత్వం ఎందుకు అడుగుతలేదంటే, ఎందుకు అడిగితే ఏమని అడిగితే ఏమో ఓటు రాజకీయం ఇది ఎందుకు కాదు, కాంగ్రెస్ కాకుండా ఈవెన్ బీఆర్ఎస్ ఆయన రావచ్చు కదా ఎమ్మెల్యే. అంటే వాళ్ళు కూడా అంటే తక్కువ కులాలంటే ఎక్కడ కూడా వాళ్ళకి వివక్ష ఉంటుంది. దయచేసి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇక నుంచైనా అభినవ్ నువ్వు తీసుకున్న కార్యక్రమాలు, ఎందుకంటే ఆయనే పాలిటెక్నిక్ ఎస్సీ దాంట్లో కూడా జనరల్ సెక్రటరీ, ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు కానీ నేను ప్రెసిడెంట్ దాంట్లో నా పిలిచిండు. ఎస్సీ వెల్ఫేర్ కూడా నేను జనరల్ సెక్రటరీను. సో నేను ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అన్న నాకు రాంప్రసాద్ అన్న చెన్నన్ వీళ్ళందరూ కూడా పరిచయం, ఇలా స్ఫూర్తి మనం తీసుకుంటాం, 100% సపోర్ట్ చేస్తాం. అమ్మ మా బిడ్డలాగా నీకుంటావు, నీ ధైర్యానికి మెచ్చుకున్నావు, చాలా గ్రేట్, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో తెలుసు, ఒక తండ్రిగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా 100% నువ్వు అయితే జాబ్ వచ్చినా నువ్వు ఇదే ఉండండి, నీకు అందరు సపోర్ట్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళనే స్టేట్ అంతా చూపెట్టాలి, ఇట్లా ధైర్యంగా ఉన్న వాళ్ళను. ఎవరు లవ్ మ్యారేజ్ చేస్తే డైరెక్ట్ పోలీసు వాళ్ళతోటే పెళ్లి చెప్పాలి, బయట ఎక్కడ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి, ఇమీడియట్లీ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేనో ఎవరినో పట్టుకొచ్చి చేయాలి, అప్పుడు మనకు ప్రొటెక్ట్ ఉంటుంది. అభినవ్ లేదు చూస్తున్నాడు దయచేసి, ఎందుకంటే చాలా చెప్పు అన్నీ ఆయనే చెప్పిండు. ఈ టైం ఇచ్చిన అభినవ్కు మన పెద్దలందరూ కూడా జేబీములు, ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి అభినవ్ కూడా జేబీములు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.